ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుతుంటారు. కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఇలా ఆలోచనలు వేగంగా ఉంటాయి. మరి చేప నీళ్ళల్లోనే ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళల్లోనే ఉన్నప్పుడు అది పుట్టక ముందు నుంచే దానికి ఈత స్టార్ట్ అవుతుంది. అదే విధంగా జాగ్రత్త అతి జాగ్రత్త అనేది ఇలా జాతక యోగంలో ఉంటుంది. మరి కోర్టు సమస్యలు చూస్తే చాలా వరకు విజయాలు ఉన్నాయి. విదేశాల ప్రయాణాలలో గొప్ప గొప్ప పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి. మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత మార్పు కొంచెం రాబోతుంది. మరి కుటుంబ సమీపంలో కొంత సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి. ఫ్యామిలీలో కొన్ని అపార్థాలు, మీ మీద లేనిపోయిన నిందలు, లేనిపోయిన విధానాలు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయాలని మీ బంధువు మిత్రులలో కొంచెం కనబడుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా ఆశిదూషి అడిగేయండి. తొందరపాటు అనేది వద్దు. మరి మీకు అవకాశాలు మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ పక్కనే ఉన్నారు. మిమ్మల్ని ఎన్నో విధానాలుగా మిమ్మల్ని వాడుకొని పక్కకు పెట్టేస్తుంటారు. మరి వాళ్ళు పక్కకు పెట్టిన దానివల్ల మీ మైండ్, మనస్సు, ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురైపోయి ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. మరి వీళ్ళకి ముఖ్యంగా బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు. ఏ పనైనా, ఏ ప్లాన్ అయినా ముందే ఎవరికి చెప్పకూడదు. ఏ పనైనా కూడా పనైన తర్వాత చెప్పాలి. కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. నల్ల వస్త్రములు ధరించొద్దండి. కాబట్టి మీకు అంబా దిశ వెలుగు అనేది అతి దగ్గరలోకి వచ్చేసింది. మరి ఇప్పుడు మీకు ఈ 4 గ్రహాలలో ఒక గ్రహ ఘోషిస్తుంది మీ మీద. 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ 3 గ్రహాలు మీ మీద అనుకూలంగా ఉంటేనే మీకు అన్ని విధానాలు కలిసి వస్తుంది. మనశ్శాంతిగా ఉంటుంది, డబ్బు నిలబడుతుంది, వ్యాపారం బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది. మీరు చేసే పనులు పార్ట్నర్షిప్ అయినా కూడా దాంట్లో కూడా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురయ్యే జాతకం కొంచెం కనబడుతుంది. మరి మీకు ఎక్కువగా శని భగవాన్ని పూజించాలి. ఆ శనేశ్వరుణ్ణి మీరు పూజా బలం చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. బుర్ర బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ శని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జూలై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ,
సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వారి ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర ఘడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది ఈ రాశుల వాళ్ళకి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. 2025 జూలై మాసం కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో ఒక స్థానం కట్టుకోవటం, ఒక పెద్ద ఇల్లు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు రెంటింట్లో ఉండి, బాడిగింట్లో ఉండి, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కలగనే ఒక ఆలోచన, ఒక టైం అనేది ఇప్పుడు వచ్చేసింది. మరి వాళ్ళు ఒక స్థాన చలనం అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకుంటారు. మరి దాంతో పాటు కుటుంబంలో పెళ్ళిళ్ళు కొంత ఆలస్యంగా కనబడుతున్నాయి. వీళ్ళకి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి. ఆరోగ్యంలో విజయము, ఉద్యోగంలో జయము, ప్రయాణాలలో ఇంకా విజయము. విద్యార్థులకి శ్రద్ధ ఉండాలి. విద్యార్థులకి చాలా శ్రద్ధ పెట్టి దాన్ని ఆలోచన చేసినట్టుగైతే ఆ విద్యా రంగంలో అనేది చాలా మందికి విద్య అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి ఉద్యోగంలో ఆ ఉద్యోగం గురించి పై అధికారులు, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి పై అధికారులు ఉంటారు. ఆ పై అధికారులతోని వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, వాడు ఎంత చేసినా కూడా నువ్వు చేయలేదు, ఆ పేపర్లు వేయలేదు, ఈ పేపర్లు వేయలేదు అనేది వాళ్ళని డిస్టర్బెంట్ చేస్తుంటారు. వాళ్ళకున్న అధికారంతో, వాళ్ళకున్న బలంతో మిమ్మల్ని చాలా డిస్టర్బెంట్ చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా ఉంది, ఈ ఉద్యోగం మనకు వద్దులే అని మీరు ఆగొద్దండి. అది కానీ మీరు ఆగారు అనుకోండి, మీరు ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మీరు ముందడుగు వేయండి, కష్టపడండి. తప్పకుండా మంచి ఉద్యోగము, కళ్యాణము, చేసే పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి అధిక ఖర్చులు తగ్గించాలి. అధిక ఖర్చుల వల్ల కొంత సమస్యలు, లేనిపోని విధానాలు, మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యకు రాబోతుంది. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యని మీరు చాలా వరకు జాగ్రత్త చేసుకోవాలి. మరి విదేశాల ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు విదేశాల ప్రయాణాలలో తొందరగా పాటు మీరు వెళ్ళారనుకోండి, అనుకున్న విజయాన్ని సాధిస్తారు. మరి శత్రువులతో ఎక్కువగా సమస్యలు కొన్ని ఏర్పడతాయి. ఆ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఏ విషయమైనా కానీ, ఏ ప్లాన్ అయినా కానీ, ఏ మాట అయినా కానీ ముందే తొందరపడి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే భగవంతుడు పూజా బలం చేయాలి. మనం ఏ పూజ చేసినా భగవంతుడిని నమ్ముకోవాలి. భగవంతుడు మించింది ఏం లేదు. ప్రజల్ని నమ్మొద్దండి. మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. ఆ దక్షిణామూర్తికి పూజా బలం చేసినట్టుగైతే మీకు విజయం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో కానీ, మీ మీద కానీ, మీ పిల్లలకు కానీ, మీకు
ఆరోగ్యంలో కానీ, మనసులో పిచ్చి పిచ్చి కలలు రావటం కానీ, మానసికమైన ఇబ్బంది పడటం కానీ, డబ్బులు మీ చేతులు నిలబడుకోవటం కానీ, ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే మీ పేరు బలంలో ఏముందా అనేది మేము జాతక చక్రం వేసి, జాతక కుండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మొత్తం అన్ని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.